స్నో వైట్ మరుగుజ్జులు. స్నో వైట్ని ప్రేమించిన రాకుమారుడు మరుగుజ్జుల్ని ఎలాగైనా ఒప్పించి తనతో పాటు తీసుకెళ్లాలని అనుకున్నాడు రాకుమారుడు. వారితో, అయ్యా, నన్ను నమ్మండి, మీరు ఆమెను అమ్మకపోవచ్చు, కానీ ఆమెను కనీసం నాకు భిక్షగా వేయండి. మీలాగే నేను కూడా ఆమెను కంటికి రెప్పలా కాపాడుకుంటాను. నాకు తెలియకుండానే నా మనసు ఆమె సొంతం అయిపోయింది. ఇక ఆమెను చూడకుండా ఒక్క క్షణం కూడా జీవించలేని పరిస్థితిలో ఉన్నాను. దయచేసి కనికరించి ఆమెను నాకు ఇవ్వండి అని రాకుమారుడు శత విధాలుగా ప్రాధాయపడ్డాడు. వారికి అతని మాటల్లో నిజాయితీ కనపడినా అతడు తాము చూసినంత జాగ్రత్తగా స్నో వైట్ని చూసుకోగలడా అని సందేహపడ్డారు వారు. ఒకరినొకరు చూసుకుంటూ సైగలతోనే సంభాషించుకుంటూ ఏమి చేయాలో తెలియక సతమతమవసాగారు మరుగుజ్జులు. వారు ఏమీ మాట్లాడపోయేసరికి రాకుమారుడు దుఃఖాభారంతో కృంగిపోయాడు. అయ్యో, వీరిని ఒప్పించడం ఎలా, రాకుమారు లేకుండా జీవించడం ఎలా అని తనలో తనే మదనపడసాగాడు. ఇక ఆఖరి ప్రయత్నంగా, అయ్యా, నన్ను నమ్మండి, నా మీద జాలి తెలిసి ఆమెను నాకు అప్పగించండి, ఆమె లేని జీవితం నేను ఊహించలేను అని వెక్కి వెక్కి ఏడవసాగాడు. అయినా మారు పలకలేదు మరుగుజ్జులు. ఇక రాత్రంతా యువరాజు తన ప్రేమ నిజమని, రాకుమార్తెని జాగ్రత్తగా చూసుకుంటానని వారి ముందు ప్రమాణం చేస్తూనే ఉన్నాడు. ఆమె కన్నా నాకు ప్రాణప్రదమైన వారు ఎవ్వరూ లేరని, ఇకపై ఉండబోరు, నన్ను నమ్మండి అని వారికి చెప్తూనే ఉన్నాడు యువరాజు. చివరికి తెల్లారేసరికి యువరాజు మీద అతని ప్రేమపైన నమ్మకం కలిగింది మరుగుజ్జులకు. అతని మీద అపారమైన జాలి కూడా కలిగింది. వారు ఒకరితో ఒకరు మాట్లాడుకుని ఒకరిని ఒకరు సంప్రదించుకుని చివరికి యువరాజు స్నో వైట్ని జాగ్రత్తగా చూసుకోగలడు అనే నిర్ణయానికి వచ్చారు. వారు తమ నిర్ణయం చెప్పేలోపే యువరాజు వారికి ఇంకొక మాట కూడా చెప్పారు. అయ్యా, రాకుమారి గాఢ నిద్రలో ఉన్నట్టుందే కానీ చనిపోయినట్టుగా లేదు. అందుకే ఆమెను నా వెంట తీసుకువెళ్ళి మా రాజ్యంలో ఉన్న వైద్యులందరికీ ఆమెను చూపిస్తాను. ఆమె పరిస్థితికి కారణం మనకు తెలియకపోవచ్చు, అదీ కాకుండా ఆమె మామూలు స్థితికి కూడా రావచ్చు కదా అని అన్నాడు. అలా యువరాజు అన్న వెంటనే మరుగుజ్జుల కళ్ళల్లో ఆనందం తాండవించింది. రాకుమార్ని మన వద్ద ఉండనిచ్చే బదులు రాకుమారితో పంపిస్తే అతను చెప్పినట్లుగానే రాకుమారి తిరిగి బ్రతకవచ్చు కదా అని ఆశతో అనుకున్నారు వారు. వారికి స్నో వైట్ని తమ నుండి దూరంగా పంపించాలని లేకపోయినా ఆమెకు మంచి జరగవచ్చునటువంటి ఒకే ఒక్క ఆశతో రాకుమారుడి వెంట ఆమెను పంపడానికి ఒప్పుకున్నారు. వారి సమ్మతి తెలియగానే రాకుమారుడు ఆనందం పట్టలేక వారికి వేల వేల కృతజ్ఞతలు తెలుపుకున్నాడు. ఎన్నటికీ వారు చేసిన సాయం తాను మరచిపోని వారితో చెప్పి స్నో వైట్ గాజు పెట్టెను తన వెంట తీసుకుని వెళ్ళడానికి అనుమతి కోరాడు. కన్నీరు నిండిన కనులతో తమ దుఃఖాన్ని దిగమింగుకుంటూ భారంగా తలలు ఊపారు మరుగుజ్జులు. స్నో వైట్కి ఆఖరిసారిగా వీడ్కోలు పలికి ఆమె వెళ్ళటం చూడలేక తలలు దించుకుని ఏడవసాగారు. అక్కడున్న పక్షులు, జంతువుల పరిస్థితి కూడా అదే. తమ స్నేహితురాలు వెళ్ళిపోతుందని తెలిసి కన్నీరు పెట్టని జీవి లేదు. ఇంతలో రాకుమారుడి జాడ కనుక్కున్న సైనికులు అతని వద్దకు చేరారు. వారిని చూసి, సైనికులారా, జాగ్రత్తగా ఆ గాజు పెట్టెను మీ భుజాల మీదకి తీసుకుని ముందుకు నడవండి అని ఆదేశించాడు. వారు ఆ పెట్టెను ఎత్తడానికి ప్రయత్నిస్తున్నప్పుడు ఆతృతగా చూస్తూ, జాగ్రత్త, చాలా సున్నితంగా ఆమెను మీ భుజాల మీద తీసుకోండి, పెట్టెలో ఉన్న రాకుమారికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అడుగులు వేయండి అని ఆదేశాలు ఇస్తూనే ఉన్నాడు యువరాజు. అతని సైనికులు అతని ఆజ్ఞలను జాగ్రత్తగా పాటించి సున్నితంగా అడుగులు వేయసాగారు. అలా వారు కొండలు, గుట్టలు, ముళ్ళ పొదలు దాటుతూ తమ రాజ్యం వైపు అడుగులు వేయసాగారు. అనుక్షణం వారి భుజాలపై ఉన్న గాజు పెట్టెను, అందులో ఉన్న స్నో వైట్ని చూస్తూ యువరాజు తన గుర్రం మీద వారి వెనకాలే వెళ్ళసాగాడు. కానీ ఎంత జాగ్రత్త వహించినా ఒక సైనికుడు దారిలో ఉన్న రాయిని తట్టుకుని ముందుకు పడబోయాడు. తనను తాను సంభాళించుకునే ప్రయత్నంలో అతని భుజాల మీద ఉన్న గాజు పెట్టె మీద పట్టు సడలి ఆ పెట్టె అటు ఇటు ఊగింది. ఆ పెట్టెలో ఉన్న స్నో వైట్ కూడా ఆ పెట్టె కదలిక వల్ల అటు ఇటు ఊగింది. సైనికులు ఆ పెట్టె కదలికను ఆపి తమ భుజాల మీద సరిగ్గా చేర్చుకునే లోపల అంతటి కదలికటం వల్ల ఒక్కసారిగా స్నో వైట్ గొంతులో ఇరుక్కున్న యాపిల్ ముక్క బయటికి వచ్చి గాజు పెట్టెలో పడిపోయింది. ఆ యాపిల్ ముక్క తన నోటి నుండి కింద పడగానే వెంటనే స్నో వైట్లో చలనం వచ్చింది. ఎన్నో సంవత్సరాలుగా గాఢ నిద్రలో ఉన్న రాకుమారి కళ్ళు తెరిచింది. తాను పడుకుని ఉన్న గాజు పెట్టె తలుపు తీసి తాను ఎక్కడున్నానో తెలియక ఒక్కసారిగా ఉలిక్కిపడింది.
ఇదంతా గమనిస్తున్న యువరాజుకి అది కలయో నిజమో అర్థం కాలేదు. లేచి కూర్చుని ఉన్న స్నోవైట్ దగ్గరికి పరుగు పరుగును వెళ్ళి సైనికులను గాజుబెట్టను కిందకి దించమన్నాడు. తాను ఒక శవపెట్టికలో ఉన్నాన్ని అప్పటికే గుర్తించిన స్నోవైట్ భయపడుతూ, నేనెక్కడ ఉన్నాను, నాకేమైంది, ఈ శవపెట్టికలో ఎందుకున్నాను అని తడబడుతూ ప్రశ్నల వర్షం కురిపించింది. అప్పటికే ఆమెను సమీపించిన రాకుమారుడు ఆమెను పలకరించి మెరిసే కళ్ళతో ఆమెను చూస్తూ, నా ప్రియమైన రాకుమారి, నువ్వు అత్యంత భద్రంగా నా చెంతే ఉన్నావు అని సమాధానమిచ్చి జరిగిన కథనంతా ఆమెకు వివరించాడు. తన కథ తానే విని విస్తుపోయింది స్నోవైట్. ఆమె తేరుకునేలోపే ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుని, రాకుమారి, నీ వంటి సౌందర్యవతిని నేను ఏనాడు చూడలేదు. నిన్ను ఎంతగా ప్రేమిస్తున్నానో మాటల్లో చెప్పలేను. నాతో పాటు నా రాజ్యానికి రావటానికి నువ్వు సమ్మతిస్తే నిన్ను వివాహం ఆడతాల్చాను. నా భార్యగా ఉండటం నీకు ఇష్టమేనా అని ఆతురతగా అడిగాడు రాకుమారుడు. అతడి మాటలు విన్న స్నోవైట్ ఆనందంతో సిగ్గుతో తన తలను ఉంచుకొని ఆమె సమ్మతిని తెలిపింది. వెంటనే రాకుమారుడు ఆమెను తన రాజ్యానికి తీసుకువెళ్ళి తల్లిదండ్రులకు పరిచయం చేసి ఆమె కథనంతా వివరించి వివాహానికి వారి అనుమతి కోరాడు. తమ కుమారుడు అమితంగా స్నోవైట్ని ఇష్టపడుతున్నాడని గ్రహించిన వారు వెంటనే పెళ్లికి అంగీకరించి త్వరలోనే వారికి వివాహం జరిపిస్తానని మాటిచ్చారు. వెంటనే వారి పెళ్లి సంబరాల్లో ఆ రాజ్యాలు మొదలయ్యాయి. రాజ్యం అంతా ఏనాడు లేని విధంగా రంగురంగుల దీపాలతో పూలతో అధునాతనంగా అలంకరించారు ప్రజలు. దేశ విదేశాల నుండి ప్రముఖులను నిష్ఠాతులను పెళ్లి వేడుకలకు స్వయంగా దగ్గరుండి ఏర్పాటు చేయడానికి పిలిపించాడు మహారాజు. ఆ తర్వాత ఏమైందో వచ్చే భాగంలో చూద్దామా?